నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్9 టీవీ. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం కుప్పం మండలం కృష్ణదాసనపల్లి గ్రామ పంచాయతీకి చెందిన రాజనం గ్రామ పరిధిలో గల క్వారీని ఆపాలంటూ గ్రామస్తులు క్వారీ వద్దకు చేరుకుని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామ పరిధిలో గల గుట్టల వద్ద సుమారు 10 సంవత్సరాలకు పైగా క్వారీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయినా ఇంతవరకు ఎలాంటి సమస్య తమకు తలెత్తలేదని, కానీ గత 6 మాసాలుగా ఊర్లోని పశువులు ప్రాణాలు కోల్పోవడం పరిపాటుగా జరుగుతోందన్నారు. ఇప్పటి వరకు గ్రామంలో సుమారు 70కి పైగా పాలిచ్చే ఆవులు, మేకలు, గొర్రెలు ప్రాణాలు పోగొట్టుకున్నట్లు జరిగిందన్నారు. దీంతో గ్రామస్తులకు సుమారు 50 లక్షలకు పైగా ఆస్తి నష్టం చేకూరిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామ ఆనవాయితీ ప్రకారం గ్రామ దేవతకు పూజలు నిర్వహించి అమ్మవారిని పరిష్కారం కోరామన్నారు. సమస్యకు కారణం తానేనని అమ్మవారు గ్రామస్తులకు తెలియజేసినట్లు వారు చెబుతున్నారు. వారి వివరాల మేరకు గ్రామ పరిధిలో గల క్వారీ వ్యాపారులు తోపమ్మ దేవాలయానికి చెందిన బండను తాకడంతో ఆగ్రహించిన అమ్మవారు గ్రామంలోని పశువులపై తన ఆగ్రహాన్ని చూపినట్టు తెలియజేస్తున్నారు. అంతేకాక ఇంతవరకు పశువులపై ఆగ్రహం చూపిన అమ్మవారు ఇకపై గ్రామస్తులపై తన ఆగ్రహాన్ని చూపనున్నట్లు అమ్మవారు హెచ్చరించడం జరిగిందని భయభ్రాంతులు వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా క్వారీలో నిర్వహించే పేలుడు వల్ల రాత్రింబవళ్లు కంటికి కునుకు లేకుండా పోయిందని, ఇలాంటి క్రమంలో గ్రామస్తులు ఎలా జీవించాలో అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా దేవాలయ ప్రాంగణంలో ప్రతినిత్యం నెమళ్లు దర్శనమిచ్చేవని, కానీ గత కొన్ని మాసాలుగా దేవాలయ ప్రాంగణంలో నెమళ్లు కనిపించడం అరుదుగా మారిపోయిందంటూ తెలియజేశారు. అమ్మవారు ఆగ్రహించారనడానికి ఇదే నిదర్శనమని తాము నమ్ముతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. కావున సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గ్రామస్తుల ఆస్తులకు, ప్రాణాలకు ముప్పు తీసుకొస్తున్న క్వారీ నిర్వహణను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ఆ కాలంలో నుంచి ఆ అమ్మ తలంలో ఉండింది. ఈ పొద్దు ఆ అమ్మ తలం పైన రాయిపోతుంది అని చెప్పేసి ఊరు వచ్చి ఊరి అపాయము ఒక 30, 50, 40 ఆవులు పోయింది. ఆ గోవులు పోయింది కాకుండా ఇప్పుడు అంత వయసు బాళ్ళ మీద వస్తాను నేను. మీ ఇష్టము మీరు ఏమన్నా చేసుకోండా, క్వారీ పని ఆపండా, ముఖ్యం క్వారీ పని చేయకూడదు అని చెప్పేసింది ఆ అమ్మ. మేము ఊరు విడిచిపెట్టి మేము ఏడిపోయింది మా బిడ్డ పాప ఎట్లా మేము సాకేది? ఆ బయట పోతారు మా పిల్లోళ్ళు, ఆ బిడ్డలకు కాయలు మేము 2 గంటకి 3 నెలలు 5 గంటకి నిద్రపోయి మేము క్వారీ పని చేయకూడదు, క్వారీ పని ఆపల్లా. ఇప్పుడు ఈ క్వారీ వల్ల చేసిన దానికి పండుగ కూడా చేయకూడదు, పండుగ చేస్తే నేను ఇబ్బంది పెడతానని ఆ అమ్మ వచ్చి చెప్పింది నైట్. అందుకే వల్ల మేము పండుగ కూడా చేయలేదు. పండుగ కూడా ఆపేసి ఏదో గంజా తాకొని బిడ్డ పాప మేము ఇంట్లో ఉండాము. ఊరిసి బయట పోకూడదని చెప్పి ప్రాణ నష్టము, మా ప్రాణాలకే ప్రమాదము. ఈ క్వారీ నిలిపేయాలి. ఒక్కొక్క చిన్నోడు పెట్టుకునే కూడా వాళ్ళు కూడా చచ్చిపోతారంట. మేము ఎందుకోసం బతకాలా? ఆ బిడ్డల కోసమే కదా. ఒక్కొక్క ఇంటికి 1 లక్ష రూపాయలు లాస్. ఒక ఆవు లేకుండా ఊర్లో మొత్తము పైసా 50-60 ఆవులు పోయింది. ఎవరు వచ్చేసారా? ఎవరు రాలేదు. ఇప్పుడు ఉంటే ఒక ఇంటికి ఒక చిన్నోని పెట్టుకుంటే మా చిన్నోళ్ళు పైసా మేము ఎందుకు బతకాలా? ఈ క్వారీని నిలపాలా? నిలుపుకుంటే మాకు చాలా నష్టము. మేము 6 నెలలు నిద్రపోయి రేయంతా బిడ్డలకు ఇంటికి కావుంటే కావుతుంటే పండుగ కూడా చేయలేదు. మేము వస్తుగానే ఇప్పుడు రోడ్డుపై నిలుచుకొని ఉన్నాము. పండుగ కూడా చేయకుండా బిడ్డలంతా వేసుకొని క్వారీలు అలస్తా ఉన్నాము. గ్రామ దేవత ఉంది, చేరుకొని అడవులో ఉండే దుష్టశక్తులంతా వచ్చి ఊరు చేరుకొని మాకు ఇప్పుడు 6 నెలల నుంచి ఇబ్బందులు ఉన్నాము. ఒక ఇంటికి 1 లక్ష రూపాయలు నష్టము. ప్రెసిడెంట్ కట్టిస్తాడు, ఎవరు రోడ్లో తిరుగుకొని న్యాయం చేయాలి అందరూ వచ్చి. ఆవులు అంతా బయట కొట్టుకొని పోయేకి డాక్టర్లు బయట పోయి నీళ్ళు తాకూడదు అని చెప్పి అప్పుడు 1 నెల ఆపిండాము. అనాక మళ్ళీ పశువు గెడ్లు వేయకూడదు అని ఉన్నారు, కుర్తి పెట్టకూడదు అని ఉన్నారు. అన్ని కంట్రోల్ చేసిండాం. మాకేమి తెలియకుండా అన్ని ఇది చేస్తుంది. అనాక ఆ దేవుళ్ళని పిలిచి అడిగే కొందికి మేము ఊర్ల మీద వచ్చేసిండాము, దెయ్యాలు వచ్చేసింది అని, నేనేం చేసేది అనేసి అమ్మ ఏడ్చుకొని చెప్పినాక అనాక ఇట్లా అయ్యింది అని మేము దీన్ని కనిపెట్టిండాము. ఇప్పుడు అన్ని 70 ఊరులు 60 ఊరులు ఆవులు మేకలు అంతా పొడుస్తుంది. ఇప్పుడు మేమేం చేసేది అనేసి ఆలోచించుకొని ఇప్పుడు ఈ క్వారీని నిలిపేకి వచ్చిందాము. మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.